రాజధాని ఏరియాలోని సిఆర్డీఏ కార్యాలయంలో పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకుందాం. సోషల్ మీడియాలో రాజధాని ప్రాంతం అంతా నీట మునిగిపోయిందని జరుగుతున్న ప్రచారానికి సంబంధించి కూడా వాస్తవ పరిస్థితిని వివరించేందుకు బిగ్ టీవీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తుంది. ప్రస్తుతం మనం సిఆర్డీఏ కార్యాలయం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో సిఆర్డీఏని ఏర్పాటు చేశారు. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. కింద నుంచి కూడా మనం చూసుకోవచ్చు, ఎక్కడా కూడా ఇక్కడ నీళ్లు ఆగిన దాఖలాలు కానీ లేకపోతే మిగిలిన పరిస్థితి కానీ ఎక్కడా కూడా కనిపించట్లేదు. మామూలుగానే ఉంది. వర్షం పడితే పోయిన తర్వాత ఎట్లా ఉంటుందో అదే రకంగా కూడా ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే సిఆర్డీఏకి సంబంధించి కూడా ప్రధానంగా నిర్మాణం సిఆర్డీఏ కార్యాలయం ప్రధానమైన కార్యాలయం ప్రస్తుతం విజయవాడలో ఉంది. ఆ విజయవాడలో నిర్మాణంలో చేపడుతున్న ప్రస్తుతం విజయవాడ సిఆర్డీ ఆఫీస్. దాని కాకుండా రాజధాని ప్రాంతంలోనే చేపట్టాలని చెప్పి G+5 నిర్మిస్తున్న భవనం ఇది సిఆర్డీఏ కార్యాలయం. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ సంబంధించిన సిఆర్డీఏ కార్యాలయానికి సంబంధించిన భవనం. ఎక్కడా కూడా ఇక్కడ ఒకవైపు లోతట్టు ప్రాంతం ఉంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, రోడ్డుకి ఇక్కడ దాదాపుగా 4 నుంచి 3 అడుగుల డౌన్లోనే ఈ ఫ్లోర్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ ఇక్కడెక్కడా కూడా అడుగు కానీ అరడుగు కానీ నీళ్లు నిలబడే అవకాశం కనపడలేదు. నీళ్లు ఉన్న పరిస్థితి కూడా కనిపించలేదు. దాదాపుగా 3-4 రోజుల కాలంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసిన పరిస్థితి ఈ ప్రాంతంలో చోటు చేసుకుంది. అయినప్పటికీ కూడా ఈ రాజధాని ప్రాంతంలో ఏ ప్రభుత్వానికి సంబంధించి శంకుస్థాపన జరిగిన ప్రాంతం కావచ్చు, లేకపోతే సీడ్ యాక్సిస్ రోడ్డు కావచ్చు, లేకపోతే సిఆర్డీఏ కార్యాలయం కావచ్చు, ఇట్లా ఏది చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ వర్షం ప్రభావం ఎక్కడా కూడా కనిపించలేదు. వర్షం వస్తే నిన్న మొన్న ఈ 3-4 రోజుల కాలంగా విజయవాడలో కురిచిన, అంటే ముఖ్యంగా అమరావతిలో కురిచినంత వర్షం దాదాపుగా 100 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ కూడా కురిచిన దాఖలాలు లేవు. కానీ అటువంటి వర్షం కురిసినప్పటికి కూడా ఏ బిల్డింగ్ కానీ ఏ ప్రాంతం కానీ సరిగ్గా అడుగు కూడా మునిగిపోయిన దాఖలాలు అయితే లేవు. మరి ఎందుకు సోషల్ మీడియా వేదికగా ఇటువంటి ప్రచారం చేస్తున్నారో, ఏదైతే రాజధాని ప్రాంతం మునిగిపోతా ఉంది, మునిగింది అని ఇట్లా రకరకాల ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులని రాష్ట్ర ప్రజలకి వివరించాలనే ఏకైక ధ్యేయంతో చూసుకోవచ్చు. సో ఏదైతే జరుగుతున్న ప్రచారానికి సంబంధించి వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత మీడియాపై ఉంటుంది. అటువంటి బాధ్యతతో భాగంగానే రాష్ట్ర ప్రజలకి వాస్తవ పరిస్థితులని తెలియజెప్పాలని ఏకైక ఏజెండా